ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మీకు మనం వెబ్సైట్స్లో లింక్ ఎట్లా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో జస్ట్ మీకు సింపుల్గా చూపిస్తాను, షార్ట్ లాంగ్గా చూపెట్టాను. మీకు జస్ట్ క్లారిఫికేషన్ కోసం మీకు ఎట్లా యాడ్ చేయాలి అనేది మీకు డైరెక్ట్ చూపిస్తాను. లేకపోతే దానికి చాలా టైం పడుతుంది లింక్ యాడ్ చేయడానికి. మీకు చూపిస్తాను. సో ఇక్కడ పేజెస్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ హోమ్ పేజ్ ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి లింక్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎడిట్ విత్ ఎలిమెంట్ వెళ్ళి ఇక్కడ మనం న్యూ ట్యాబ్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీనికి న్యూ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేజెస్ ఉంది కదా, సో పేజెస్ దగ్గర ఆల్ పేజెస్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నామో దానికి మనం ఆ పేజ్లోకి వెళ్ళి వ్యూ చేసేసి దాన్ని కాపీ చేసేసి మనం అక్కడ యాడ్ చేసాము. సో మీకు సింపుల్గా చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ ఫుల్గా చూడండి వీడియో, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు, స్కిప్ చేయకండి అసలు. సో ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ సో ఇక్కడ మనం దీనికి లింక్ ఎట్లా యాడ్ చేయాలని చూపిస్తాను. అంటే నేను బ్యాకప్ చేసేస్తాను. చేసిన తర్వాత మనం ఏం చేయాలని చూపిస్తాను. అది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాంటాక్ట్ ఉంది కదా, ఇప్పుడు పేజ్, ఆ కాంటాక్ట్ పేజ్ దగ్గర మనం ఇప్పుడు వ్యూ ఆప్షన్ ఉంటుంది కదా, సో వ్యూ చేసి ఇక్కడ కొత్త లింక్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ వ్యూ ఉంది కదా, సో దాన్ని కాపీ చేసి సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కాంటాక్ట్ ఉంది ఇక్కడ స్లాష్ తీసాలా, లేకపోతే మనకు లింక్ అనేది యాడ్ కాదు. ఇప్పుడు నేను స్లాష్ తీసేసిన కాబట్టి కంట్రోల్ వ్యూ చేసేస్తే మనకు కాపీ అయిపోతుంది. ఎట్లా మనం నేర్చుకోవచ్చు, నేర్చుకున్న దాని లింక్ మనము వ్యూ చేసేసి దాన్ని మనం కాపీ చేసేసి ఇక్కడ పెట్టేసి సింపుల్ మనము వెబ్సైట్స్ అనేది మనం వెబ్సైట్లో లింక్ ఎట్లా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్ అండ్ జై హింద్.